కేంద్రం తెలంగాణకు ఎట్లా అన్యాయం చేస్తుందో చెప్పాం. నీటిపారుదల ప్రాజెక్టులకు 40,000 కోట్లు కేటాయించాలని అడిగాం. మిషన్ భగీరథకు 20,000 కోట్లు కావాలని అడిగాం. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు 10,000 కోట్లు కావాలని అడిగాం. పాలమూరు రంగారెడ్డిని జాతీయ ప్రాజెక్టు చేయమని అడిగాం. అనేక విషయాలు ఆర్థిక సంఘాన్ని చెప్పాం. కానీ మేము చెప్పినంత గట్టి వాదన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంఘానికి చెప్పదు. ఎందుకు మేము చెప్పినాం? నిజంగా మాకు రాజకీయమే ముఖ్యమనుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తప్పువద్దు, కానీ రాష్ట్రం ముఖ్యమనుకున్నాం, ప్రజలు ముఖ్యమనుకున్నాం కనుక ప్రభుత్వం కంటే బలమైన వాదన 16వ ఆర్థిక సంఘం అని మాకు తెలంగాణ ప్రజలతో ఉన్నటువంటి వేగుబంధం. మరి మీరు ఎన్ని గృహ నిర్బంధాలు చేసినా మా సంకల్పాన్ని మీరు నీరుగార్చలేరు, మా సంకల్పాన్ని దృష్టి మరల్చలేరు అనేటువంటి విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఆయనకు చెప్పదలుచుకున్నాం.